అమెరికా అధ్యక్షునికి పేద దేశాల మీద కోపం వచ్చింది. తమ దేశంలో అన్ని సమస్యలకు వారే కారణమని ఆగ్రహించారు. వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో వలస వస్తున్న ప్రజలు అమెరికాకు ముప్పుగా మారారని ఆరోపిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. తృతీయ ప్రపంచ దేశాల నుంచి వచ్చేవారిని శాశ్వతంగా అడ్డుకుంటామని ప్రకటించారు. ఇలాంటి వలసదారులు శరణార్థులతో ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఎంతో భారం పడుతోందని రుసరుసలాడారు. తాజాగా శ్వేతభవనం దగ్గర జరిగిన కాల్పుల్లో ఆఫ్ఘన్ జాతీయుడు పట్టుబడడంతో ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు ట్రంప్. ఇంతకీ ఏంటా తృతీయ దేశాలు అనేది బర్నింగ్ టాపిక్ అయిపోయింది. పేదరికమే అన్ని సమస్యలకు మూలం అంటారు. ఏ సమస్య అయినా చివరికి మూలం ఇదే అని సహజ సూత్రీకరణకు రావటం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు అగ్రరాజ్యాధిపతి కూడా ఈ నిర్ధారణకు వచ్చేశారు. అమెరికాలోకి ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత వెనుకబడిన మూడో ప్రపంచ దేశాల పౌరులు అడుగు పెట్టకుండా శాశ్వతంగా నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. ఈ దేశాల పౌరుల వల్లే తమ దేశంలో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు జరుగుతున్నాయని విరుచుకుపడ్డారు. అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలో నేషనల్ గార్డ్ దళ సిబ్బందిపై ఆఫ్ఘాన్ జాతీయుడు రెహమనుల్లా లఖన్వాల్ కాల్పులు జరిపిన నేపథ్యంలో ట్రూత్ సోషల్లో ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. అమెరికా సాంకేతికంగా ముందుకు వెళ్తున్నప్పటికీ ఇమ్మిగ్రేషన్ విధానం ఆ ప్రయోజనాలను, జీవిత పరిస్థితులను దెబ్బతీస్తోందని ట్రంప్ తెలిపారు. దొంగలు, హంతకులు అమెరికాలో ప్రతిదాన్ని నాశనం చేస్తున్న వారికి తప్ప మిగతా అమెరికా పౌరులందరికీ థ్యాంక్స్ గివింగ్ డే శుభాకాంక్షలు అని అందులో రాసుకొచ్చారు. అమెరికాలో ప్రస్తుతం 5.3 కోట్ల మంది విదేశీయులు ఉన్నారని, వారిలో చాలా మంది ప్రభుత్వ సహాయం పొందుతున్నారని తెలిపారు. గ్రీన్ కార్డుపై అమెరికాలో ఉంటూ ఏటా $30,000 సంపాదించుకుంటున్న ఒక వ్యక్తి ఏటా $50,000 విలువైన ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నాడని చెప్పారు. సాంకేతికంగా మనం ఎంత అభివృద్ధి చెందినా లోపభూయిష్టమైన వలస విధానాల వల్ల వాటి ఫలితాలను అనుభవించలేకపోతున్నాం. అందువల్ల మూడో ప్రపంచ దేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తాం. అమెరికాకు ఏమాత్రం ఉపయోగపడని వారిని, అమెరికాను ప్రేమించని వారిని దేశం నుంచి తరిమేస్తా అని ప్రకటించారు. అమెరికా సమాఖ్య సభ్యత్వం అందించే ఏ సబ్సిడీలు కానీ, ప్రయోజనాలు కానీ అమెరికా పౌరులు కాని వారికి ఇకపై లభించవని ట్రంప్ ప్రకటించారు. అమెరికాలోని ప్రస్తుత పరిస్థితిని సరిదిద్దాలంటే తిరోగమన వలసలే మార్గమని స్పష్టం చేశారు. గత అధ్యక్షుడు జో బైడెన్ నిద్రమత్తులో ఒక సంతకం చేసి ఇలాంటి వారిని వేల మందిని అమెరికాలోకి రానిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు డొనాల్డ్ ట్రంప్. వారి వల్ల ఇక్కడి సంస్కృతి నాశనమవుతోందని నిందించారు. మన ఇమ్మిగ్రేషన్ విధానం చాలా మంది జీవన పరిస్థితులను దెబ్బతీస్తోంది. నిద్రమత్తులో ఉండే జో బైడెన్ ఆటో పెన్తో సంతకం చేసి రప్పించిన లక్షల మంది అక్రమ ప్రవేశాలను రద్దు చేస్తున్నాం. ఆఫ్ఘాన్ నుంచి వేల మందిని ఎలాంటి తనిఖీ లేకుండా దేశంలోకి ఆయన తెచ్చారు. కుటిల బైడెన్ ఆయన దొంగ పరివారం చేసిన దాన్ని మర్చిపోం అంటూ మండిపడ్డారు ట్రంప్. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుని తాజా ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికే గ్రీన్ కార్డు పొందిన వారి దరఖాస్తులను కూడా మరోసారి లోతుగా విశ్లేషించనున్నట్టు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. 19 దేశాల నుంచి వలసను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో ఆఫ్ఘన్, మయన్మార్, చాద్, కాంగో, బ్రెజిల్, ఈక్వెటోరియల్ గునియా, ఎరిత్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ ఉన్నాయి. వీటితో పాటు బురుండి, క్యూబా, లావోస్, సియర్రా లినీ, తుర్కిమెనిస్తాన్, వెనెజులా పర్యాటకులను కూడా అమెరికాలోకి రాకుండా నిషేధించారు. అమెరికా అధ్యక్షుడు చేసిన ఈ తాజా ప్రకటన నేపథ్యంలో అసలు తృతీయ ప్రపంచ దేశాలు అంటే ఏంటి? ఇంతకీ ఈ పదం ఎలా వచ్చింది? అలా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఆ దేశాలేంటి? ఏ ప్రాతిపదికన వర్గీకరిస్తారు అన్న చర్చ మొదలైంది. ట్రంప్ ఎవరికి వార్నింగ్ ఇచ్చి ఉంటారో అర్థం కాక అనేక దేశాలు ఆందోళన చెందుతున్నాయి. యుఎస్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం థర్డ్ వరల్డ్ కంట్రీస్ అనే పదానికి అర్థమే లేదు. వాస్తవానికి ప్రపంచంలోని దేశాలను 3 వర్గాలుగా విభజించారు. అవి అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి లేని దేశాలు. 3వ కేటగిరీలోని పేద దేశాలనే తృతీయ ప్రపంచ దేశాలని అంటారు. ఒకప్పుడు భారత్ తృతీయ ప్రపంచ దేశాల జాబితాలోనే ఉండేది. అయితే ఇప్పుడు మనది అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ మధ్య జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అయితే ట్రంప్ దృష్టికోణంలో ప్రస్తుతం నిషేధం విధించిన 19 దేశాలను తృతీయ ప్రపంచ దేశాలుగా కొత్త అర్థమిస్తున్నారు. ఆయన చేసిన ప్రకటన ఆ దేశాలను ఉద్దేశించేనా అని విశ్లేషణ నడుస్తోంది. వాస్తవానికి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 1990 దశకానికి ముందు ప్రపంచం 3 ధృవాలుగా కనిపించేది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలకు అమెరికా నాయకత్వం వహించేది. వీటిని మొదటి ప్రపంచ దేశాలని పిలిచేవారు. కమ్యూనిస్ట్ ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలకు సోవియట్ రష్యా నాయకత్వం వహించేది. వీటిని 2వ ప్రపంచ దేశాలనేవారు. ఇక తటస్థంగా ఉండి 2 వ్యవస్థలు కలిసి ఉన్న మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలు కూడా ఉండేవి. ఆ దేశాలనే తృతీయ ప్రపంచ దేశాలని పిలిచేవారు. అయితే సోవియట్ యూనియన్ పతనం తర్వాత అమెరికాకు ఎదురు లేకుండా పోయింది.
దీంతో ఆ పదాలకు అర్థమే మారిపోయింది. ఆర్థిక ప్రాతిపదికన కొత్త అర్థాలు వచ్చాయి. ఐక్యరాజ్యసమితి ప్రకారం అత్యంత అభివృద్ధి చెందిన జాబితాలో 44 దేశాలున్నాయి. ఇందులో ఆఫ్రికా నుంచి 32 దేశాలు, ఆసియా నుంచి 8 దేశాలు, కరేబియన్ దేశం హైతీ, పసిఫిక్ రీజియన్లోని 3 దేశాలున్నాయి. ఈ లెక్కన అభివృద్ధి లేకుండా పేదరికంలో మగ్గుతున్న దేశాలను మూడో ప్రపంచ దేశాలుగా భావించొచ్చు.